తల్వార్ తాత గారు తన అభిప్రాయాన్ని మా పిల్లలకు తెలియజేస్తే కూర్చున్నాను. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో సుశీలమ్మ గారి ఫౌండేషన్ సహకారంతో మన 100 న్యూస్ రాజ్ కుమార్ గారు మరి యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడ విచ్చేసిన ఈ గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఈ మండల ఎస్ఐ గారు పాండు సార్ గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఈ స్కూల్ టీచర్ బృందానికి నమస్కారం తెలియజేస్తూ, మరి ఇక్కడ డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ అంటే ఏంటి అనేది సరే తెలియదు. అక్కడక్కడ మన ఇండ్లలో ప్రతి ఒక్కరు ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. మన తల్లిదండ్రులకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు ఫోన్లు ఎక్కువ వాడుతున్నారు. ఫోన్లు ఎక్కువ వాడుతున్న దాంట్లో ఫోన్లలో ప్రతి విషయం వస్తుంటది. మనము ఫోన్ కి చాలా దూరంగా ఉండాలి. అంతేనా? మనం ఫోన్ కి దూరంగా ఉండాలి. మీరు చేయాల్సిన పని ఏంది అని అంటే మనం చదవడం, అతి గొప్పగా చదవడమే. చదువుకునే వయసు 25-30 సంవత్సరాల దాకా మనము ఏదో ఒకటి అనుకుంటాం. నేను చదువుకొని పెద్ద ఆఫీసర్ కావాలనుకుంటారు, ఒక ఎస్ఐ కావాలనుకుంటారు, ఒక టీచర్ కావాలనుకుంటారు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్, ఐఏఎస్, ఇలాంటివి ఎన్నో కోరికలు ఉంటాయి. మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో అవి కావాలి అంటే మీరు ఎంత గొప్ప చదువు చదవాలి. ఎటువైపు కూడా చూడొద్దు కదా, మనం ఎక్కడికి వెళ్ళదు కదా. మరి మనం ఫోన్లు చూస్తున్నాం కదా, పొద్దున్న లేసే ఫోన్లు చూస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయమంటే చేస్తే చేయొచ్చు దబదబా, తర్వాత మళ్ళీ ఫోన్లు చూస్తున్నారు. ఫోన్కి మనం దూరంగా ఉండాలి. ఫోన్ మంచిదే, మంచి విషయాలకు కొన్ని విషయాలకు మంచిది. ఇప్పుడు ఫోన్ అనేది 10% మంచిదైతే 90% చెడు అనేది తెలుస్తున్నది. కాబట్టి పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లవాళ్ళు ఫోన్కు దూరంగా ఉండాలి అని అంట. ఇక గంజాయి డ్రగ్స్ అంటే, గంజాయి డ్రగ్స్ వల్ల జరుగుతున్న అన్యాయాలు ఈ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా రోజు అవి ఏ విధంగా వస్తున్నాయో మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి. నిన్ననే ఇక్కడ మొన్న శుక్రవారం నైటు అంటే శనివారం తెల్లవారుజామునే ఆ డ్రగ్స్ ని, ఆ గంజాయిని సేవించిన ఒక దుర్మార్గుడు ఏమంటారో తెలియదు కానీ తన భార్యని, ఇంటి పక్కలున్న ఇద్దరిని, అమ్మని, తన బిడ్డని, తన అమ్మమ్మని, ముగ్గురు అంటే మొత్తం చంపేసి. డ్రగ్స్ అంటే అలా ఉంటది, గంజాయి అంటే ఉంటది. అది మన ఊర్లోకి వచ్చినా, మన ఎవరన్నా తేడా కనిపించినా, ఎవరన్నా పిల్లలు పిచ్చిగా చేసినా వాళ్ళ మీద కాంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైనా 100 కొడితే 5 నిమిషాల 10 నిమిషాలు వచ్చి మీ దగ్గర ఆళ్తారు. పోలీసు వాళ్ళు తెలుసుగా మీకు, పోలీసులు అంటే. మరి 100 కొట్టాలి, ఏదైనా చిన్న తేడా వచ్చినా పిల్లలు ఊర్లలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ అవి ఎక్కడో ఒక దగ్గర మరి వాడిని ఏమంటారో తెలియదు కానీ ఊర్లలోకి సార్ చిన్న ప్యాకెట్ల ద్వారా, చాక్లెట్ల ద్వారా ఆ డ్రగ్స్, గంజాయి అనేది ఊర్లలోకి వచ్చిపోతున్నది. ప్రతి గ్రామంలో ఎవడో బండి మీద వచ్చి ఏ టైంలో వచ్చి ఇచ్చిపోతున్నారు. పిల్లలు అక్కడక్కడ ఖరాబుగా ఉన్నారు సార్. ఎక్కువ లేకున్నా కానీ తక్కువ ఒక్కరిద్దరు అనేది గ్రామాన ఉన్నారు. వాళ్ళు చెప్తే వినకుంటున్నారు, దురుసుగా మాట్లాడేటట్టున్నారు. కొద్దిగా మనకు సారు ఎస్ఐ సార్ గారు ఈ మండలంలో కొత్తగా వచ్చారు కాబట్టి సారు కూడా తెలియజేస్తున్నాము. ప్రతి గ్రామంలో ఎవడన్నా తేడా కనిపిస్తే వాడిని పట్టుకొని ఏ విధంగా మార్చుతామా, అతన్ని కౌన్సిలింగ్ ఇస్తామా, ఆ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగే ముందుకే ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుందని తెలియజేస్తున్నా. మరి పిల్లలు మాత్రం ఫోన్ల జోలికి పోవద్దు. మీరు మొట్టమొదటిగా చదువు ఎంత మంచిదో చదువు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పే ప్రతి టీచర్ పెద్ద చదువులు చదువుకుంటేనే అంత వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఆ ఊర్లో 100 మంది చదవచ్చు, 100 మందికి ఉద్యోగాలు రాలే, ఒక్కరికో ఇద్దరికో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వాళ్ళంతా కష్టపడి రాత్రనకనో పగలనకనో నేను టీచర్ కావాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళంత గొప్పగా టీచర్లు అయ్యారు. వాళ్ళ వద్ద మనం చదువుని ఏ విధంగా పొందాలనో ఆ విధంగా పొంది వాళ్ళకు కూడా గౌరవం తేవాలని కోరుతున్నా. టీచర్లు కూడా, మీరు కూడా మా పిల్లలకి మంచి చదువు చెప్పాలని టీచర్లకు కూడా చెప్తాను. నేను నిన్న 25 రోజులు పాదయాత్ర చేసుకుంటూ విద్య కోసము, డ్రగ్స్ కోసము, గంజాయి కోసము, హెల్మెట్ లేకుండా బండి నడపడము, ఇలాంటివి గ్రామాన జరిగే విషయాల పట్ల యాత్ర చేసుకుంటూ వెళ్ళిన. అందుకని ఇవన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
గవర్నమెంట్ బడిలోనే చదవాలి అని చెప్పినా నేను. ప్రైవేటు బడిలో పైసలు కట్టి చదివేది ఎందుకని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోయినా. గవర్నమెంట్లోనే చదవాలి. ఒకవేళ చదువు రాకపోతే ఇప్పటికీ నేను వెళ్తున్న ప్రయాణంలో నన్ను మస్తు మంది క్వశ్చన్ చేశారు. నేను ఇటు అటు ఎటు సమాధానం లేకుంటే వేసారు నాకు. గవర్నమెంట్ టీచర్లు చదువు చెప్తురా, నువ్వు బాగానే చెప్తున్నావు అని నన్ను అన్నారు. ఎందుకు చెప్పరా అని అడిగిన. నాడన్న పోయి ఆ స్కూల్లో పేరెంట్స్ పోయి టీచర్లను అడిగిరా, సార్ మా పిల్లవాడికి చదువు వస్తలేదని టీచర్లని సార్ని అడిగిరా? అడగలే. మీరు అడగాలి అని చెప్పిన. అంటే నా మీద అట్లా క్వశ్చన్లు వేయడం. అందుకనే టీచర్లు కూడా మంచిగా చెప్పాలని ఎందుకంటున్నా, ఏం మీకు చెప్పరాక కాదు, లేదా మీకు రాక కాదు, కానీ చెప్పాలి అని అంటున్నా. మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం కూడా మరి ఉందా, అది కూడా తెలియజేస్తే బాగుంటుంది. పిల్లలకు మంచిగా గొప్ప స్థాయిలో ఉంచాలని టీచర్ కూడా తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు 100 న్యూస్ రాజ్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.